లైవ్ స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఒంగోలు 9 పేరుతో సంపూర్ణ ఆరోగ్యం మన కోసం షాప్ను స్థానిక బాపూజీ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని షాప్ నిర్వాహకులు నల్లమల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల నట్స్ ఒంగోలు ప్రజలకు అందుబాటు తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లమల్లి చంద్రకళ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి వరకు వాళ్ళు ఇచ్చారు. ఇంత ఆల్మోస్ట్ మొత్తం 90% ఆ ఫ్రాంచైజీ ఏపీలో ఫస్ట్ ఫ్రాంచైజీ బ్రాండెడ్ వాళ్ళ సింబల్ ఆడియన్స్ కూడా తీసుకుంటావా? ఓకేనా. నా పేరు నల్లమల్లి శ్రీనివాసరావు. ఈ హైదరాబాద్ చెందిన 9 నట్స్ అనే కంపెనీ ఏపీలో ఫస్ట్ ఫ్రాంచైజీ నేనే తీసుకున్నాను. ఇది సిరిధాన్యాలతో కలిగినటువంటి ప్యూర్ హెర్బల్ ప్రోడక్ట్స్. జొన్నలు, సజ్జలు, రాగులు, అరికలు, అండుకొర్రలు అట్లా 9 రకాల ప్రోడక్ట్స్. స్వీట్లు, హాట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, పౌడర్స్ ఇవి వస్తాయి. ఏపీలో ఎక్కడ దొరకనటువంటి విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యూర్ హెర్బల్తో తయారు చేసినవి. ఎటువంటి హాని ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నో షుగర్, నో మైదా, నో రైసు, నో వీటు. అందరూ ఒక్కసారి మా షోరూమ్కి వచ్చి తప్పకుండా విజిట్ చేసి మీ అభిప్రాయాలు తెలపవలసిందిగా కోరుచున్నాను. ఓకేనా. నా పేరు నల్లమల్లి శ్రీనివాసరావు. ఈ హైదరాబాద్ చెందిన 9 నట్స్ అనే కంపెనీ ఏపీలో ఫస్ట్ ఫ్రాంచైజీ నేనే తీసుకున్నాను. ఇది సిరిధాన్యాలతో కలిగినటువంటి ప్యూర్ హెర్బల్ ప్రోడక్ట్స్. జొన్నలు, సజ్జలు, రాగులు, అరికలు, అండుకొర్రలు అట్లా 9 రకాల ప్రోడక్ట్స్. స్వీట్లు, హాట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, పౌడర్స్ ఇవి వస్తాయి. ఏపీలో ఎక్కడ దొరకనటువంటి విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యూర్ హెర్బల్తో తయారు చేసినవి. ఎటువంటి హాని ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నో షుగర్, నో మైదా, నో రైసు, నో వీటు. అందరూ ఒక్కసారి మా షోరూమ్కి వచ్చి తప్పకుండా విజిట్ చేసి మీ అభిప్రాయాలు తెలపవలసిందిగా కోరుచున్నాను. నా పేరు చంద్రకళ. మనము ఈ రోజుల్లో అందరినీ చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మనం వేసే ఎరువుల ద్వారా, మందుల ద్వారా ప్రజలందరూ కూడా కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అలాంటి ఆహారం తీసుకొని పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్స్కి అలా హాస్పిటల్కి వెళ్ళటం మూలాన వాళ్ళు లక్షల ఫీజులు తీసుకోవటం, అందరి దగ్గర పేదవాళ్ళ దగ్గర కూడా చాలా తీసుకోవటం వల్ల వాళ్ళు అనారోగ్యానికి గురవటం, హాస్పిటల్స్లో ఉండటం మూలాన చాలా నష్టపోతున్నాము. కాబట్టి అలాంటి కల్తీ లేని ఆహారాన్ని వీళ్ళు మనం ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేసి ఈ కలుషితమైన ఆహారం నుంచి మనం తీసుకొని కాకుండా మంచి ఆహారాన్ని, మంచి ప్రొడక్ట్స్ని వీళ్ళు అందిస్తున్నారు. కాబట్టి అందరూ ఒకసారి విజిట్ చేసి ఈ దీన్ని చూసి అందరూ తీసుకోవాల్సిందిగా ప్రార్థన. పోతే సుమన్ టీవీ వాళ్ళ ద్వారా లక్కీ డిప్స్ ఏర్పాటు చేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా తీసి 10,000 రూపాయల చీర చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచి ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళి మన పిల్లలకి కూడా అందరికీ ఇచ్చి వాళ్ళ ఆహారాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అందరికీ విజిట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అండి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద కోర్టులతో ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు నియోజక ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, నగరపార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, దేవరపల్లి రమణయ్య, కసుకొత్తి ఆదన్న, దుంప చించిరెడ్డి, కుట్టుపోయిన కోటి యాదవ్, పనితప్ప సుధాకర్ తదితరులు బాగున్నారు.
నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు నిన్న కాశ్మీర్లో శ్రీనగర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులు ఈరోజు చూస్తుంటే సుమారుగా 26 మంది చనిపోవడం, 20 మంది క్షతగాత్రులు అవటం చూసాం. నిజంగా ఈ చాలా హేయమైన ఘటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. భారతదేశంలో కాశ్మీర్ చాలా సుందరమైన ప్రదేశం. ప్రపంచ దేశాల నుంచి కూడా, భారతదేశం నుంచి కూడా ఎంతోమంది టూరిస్టులు వచ్చి ఈ ప్రాంతం ఈ సమ్మర్ టైంలో బాగా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి వస్తుంటారు. కావాలని చెప్పేసి ఈ పెహల్గాం అనే ప్రాంతంలో కూడా ఈ టూరిస్ట్ క్యాంపులో ఉగ్రవాదులు కావాలని వచ్చి నలుగురు ఇండియన్ డ్రెస్లో వచ్చేసి కావాలని టూరిస్టుల మీద దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో, ప్రశాంతంగా ఉన్న హిందూ దేశంలో ఇటువంటి కావాలని ఉగ్రవాదులు తెలియజేసి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలని చెప్పేసి, టూరిస్టులు ఆ ప్రాంతానికి రాకూడదని చెప్పేసి కావాలనే పక్కన మిగిలిన దేశాల సపోర్ట్తో ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తూ అందరికీ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పూర్తిగా భారతదేశానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి, సెంట్రల్ గవర్నమెంట్కి మా వంతు మేము కృషి సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకి వ్యతిరేకంగా చనిపోయిన మృతులకి నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ చేయటమైంది. భారతదేశపు ఐక్యతని, సమగ్రతని విచ్ఛిన్నం చేయాలని పొరుగు దేశం సంబంధించిన టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలాళ్ళ తర్వాత కాశ్మీర్లో మంచి ఆహ్లాద వాతావరణం ఏర్పడి ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే ఇంత పెద్ద సెక్యులర్ దేశంలో మతాలు చిచ్చు పెట్టాలని పొరుగు దేశం కుట్ర చేస్తూ ఉంది. దీనికి భారత్ మొత్తం ఐక్యంగా ఉంటుందని ఈరోజు ప్రపంచానికి ఇండియా మొత్తంకి తెలియజేయాలని మా తరఫున, జగనన్న తరఫున మేమందరం భారత ఐక్యతను కోరుతూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వెంకయ్యమ్మ గారికి, మాజీ శాసనసభ్యులు ఆదరణ గారికి, మా ఇన్ఛార్జి గద్దాల నారాయణ గారికి, మా నగరాధ్యక్షుడు కటారి శంకరు మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన బొట్ల సుబ్బారావు గారు, మా ఇమ్రాన్ ఖాన్, అదేవిధంగా మా పార్టీ మహిళా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 2020 సంవత్సరం విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గోపాల్ నగర్ గౌతమ హై స్కూల్ విద్యార్థులు 600 గాను 596 మార్కులు సాధించి విజయకేతనం ఎగరవేశారని కరెస్పాండెంట్ కిషోర్ కుమార్ తెలిపారు. స్థానిక గోపాల్ నగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. సాధారణ విద్యార్థులతో అత్యధిక మార్కులు సాధించామన్నారు. కొద్ది ముందుకు రా, మీరు కూడా ముందు జరగండి, దగ్గరికి జరగండి సార్, ఓకే మా చూడమ్మా సార్, నలుగురు ఇక్కడ చూడ.
ఒంగోలు పట్టణంలోని గోపాలనగరంలో ఉన్నటువంటి గౌతమి టెక్నో స్కూల్ సంబంధించినటువంటి 2025 ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో 596 మార్కులు సాత్విక అనే పాప సాధించడం, తర్వాత 593 మార్కులు అజ్మల్ అనే అబ్బాయి సాధించడం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళిద్దరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము. ఈ స్కూల్కి సంబంధించిన ఈ మార్కులు రావడానికి కారణమైనటువంటి పాఠశాల యాజమాన్యం అయితేనేమి, వీళ్ళకి విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా మేము పెట్టిన ఈ స్కూల్ పెట్టి ఇప్పటికీ 21 సంవత్సరం అయింది. సురేష్ రమణ్ 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైన డిస్టిక్ ర్యాంకులు అయితేనేమి, టౌన్ ఫస్ట్ ర్యాంకులు అయితేనేమి, డిస్టిక్ ర్యాంకులు ఎప్పుడు కూడా మేము సాధిస్తూనే ఉన్నాము. దానిలో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం స్టేట్ 3rd ర్యాంకు, అదే కాకుండా డిస్టిక్ 2nd ర్యాంక్ రావడం కూడా మా స్కూల్ యొక్క పురోభివృద్ధికి ఇదొక మంచి అవకాశంగా మేము ఉపయోగించుకుంటూ ఈ స్కూల్ అభివృద్ధికి మేము ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తును కూడా మేము చక్కగా తీర్చిదిద్ది వాళ్ళ అభివృద్ధికి పాటుపడతామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ రిలీజ్ అయిన ఎస్ఎస్సి 2025 రిజల్ట్స్లో గౌతమి స్కూల్ ఒంగోలులో చదువుతున్న నాకు 600కి 596 అని స్కోర్ వచ్చింది. దీనికి కారణం మా కరెస్పాండెంట్ సార్, మా ప్రిన్సిపల్ సార్ సురేష్ సార్, మా టీచర్స్ మరియు ప్లానింగ్, స్కూల్లో ఎలా ఉండాలి ఏంటి అన్న ప్లానింగ్ చదివించడం వల్లే ఈ ర్యాంక్ వచ్చింది. అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు డిఎస్ రాణి. గౌతమి స్కూల్, మా స్కూల్ పేరు గౌతమి హై స్కూల్. నేను ఈ స్కూల్లో చదువుతున్నాను. నాకు 578 మార్క్స్ వచ్చినాయి. ఇది అంతా మా స్కూల్ వల్లే సాధ్యమైంది. అందరికీ నమస్కారం. నా పేరు ఫర్హాన్ అస్లాం. ఈరోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి 2025 రిజల్ట్స్లో 600కి 593 స్కోర్ రావడం జరిగింది. దీనికి కారణమైన మా కరెస్పాండెంట్ కిషోర్ సార్కి అండ్ ప్రిన్సిపల్ సురేష్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్కూల్లో షెడ్యూల్స్ వేయడం, అన్ని స్టడీస్లో ట్యూషన్స్లో మా పక్కన నుంచొని మాకు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అంటే డౌట్స్ వచ్చినప్పుడు దగ్గరుండి మాకు చదివించడం జరిగింది. దీనికి కారణమైన అందరికీ థ్యాంక్స్. సార్ ఒక్కసారి చూడాలి సురేష్ గారు. టీడీపీ నేత ముప్పవరం వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులను కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక అమ్మన్బోలో వీరయ్య చౌదరికి నివాళులర్పించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేశాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు
మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగళం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పటికే 12 టీంలు వేశాం. సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకేదైనా కానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళని పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని, హత్యలు చేసే వ్యక్తులకు గాని ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక నమ్మకం ఇచ్చాను. వాళ్ళకి ఏమాత్రం కూడా భార్యను చూస్తే ఆవిడకి విషయాలు ఏమీ తెలియవు. అంటే రాజకీయాలు మాట్లాడలేదు, బయట జరిగే విషయాలు ఏం తెలియవు. బాబుని చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. ఆయనకు కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు. కుటుంబ సభ్యులతో కూడా పెద్దగా విషయాలన్నీ కూడా చెప్పలేదు. అది కూడా వారికి చాలా వరకు విషయాలే తెలియవు. ఆయన మిత్రులు గాని కొంతమంది బంధువులుంటే వారిని అడిగాను, ఆయన దగ్గరుండే డ్రైవర్ని అడిగాను, అదే మరి ఆఫీసులో పనిచేసి అతను అడిగాం. నిన్న సంఘటన జరిగినప్పుడు ఆఫీసులో అతనితో ఉన్నటువంటి వ్యక్తి కూడా గట్టిగా అతను మెడ మీద కత్తి పెట్టి బెదిరించి యథేచ్ఛగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే వాళ్ళని గుర్తుపట్టగలుగుతామంటే ముసుగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా వాళ్ళ పట్టుకొని తీరడమే కాదు, ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేసి, ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే అది ఒకటే మార్గం. మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి, ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తు మంచి, మీరు చెప్పినట్టు ఒక పిలిస్తే పలికే నాయకుడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్లి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అదే ఎవరన్నా మీకు కూడా చెప్తున్నా, ఆయన శ్రేయోభిలాషులు అందరినీ కోరుతున్నా, మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి. దుర్మార్గులు ఘోరంగా చేశారని భయపడితే మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని మనం వదిలిపెట్టినట్టు అవుతుంది. అలాంటి వ్యక్తులు భూమి మీద ఉండడానికి కూడా అర్హులు కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరిని వదిలిపెట్టను, గాలిస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కడకు పట్టుకునే వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ టీములు కూడా కొనసాగుతాయి. ఎంత వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నా తప్పకుండా క్లూస్ వదిలిపెడతారు. వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, అన్ని విధాలుగా ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమేం చేయాలో మా సొంత కుటుంబ సభ్యులను ఏ విధంగా చూసుకుంటాం ఆ విధంగా చూసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇస్తూ, కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా అధైర్యపడద్దండి. పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా, నేను అండగా ఉంటా. ఇలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు, నేర రాజకీయాలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. నేర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ తుదముట్టించే వరకు ఈ పోరాటం ఆగదు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు మనం చూశాం. నేర చరిత్రకు మళ్లీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి వస్తే అది తట్టుకోలేక
ఇలాంటి నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ఏదేమైనా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏమాత్రం సమాచారం తెలిసినా ఎస్పీని కలవండి. ఇక్కడ చాలా కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ చేస్తారు, చేసి మనకు న్యాయం చేస్తారు. ఆయనే కాదు, మన కార్యకర్తలే కాదు, మామూలు వ్యక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రం నేరమయమైనటువంటి నేరస్తుల అడ్డాగా తయారు కాకూడదనుకుంటే మీరు కూడా సహకరించాలి. సహకరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలో చేసి చూపిస్తాం. విధానం ఉంటే మాట మాట్లాడుకోవచ్చు, న్యాయం కోసం పోరాడచ్చు, అంటే బయట చెప్పచ్చు. కానీ హత్యలు చేయడం అనేది నీచమైన పని, పరమ దుర్మార్గమైన పని. దీని మీద మళ్ళీ హెచ్చరిక చేస్తున్నా, అప్పీల్ కూడా చేస్తున్నా మనలందరికీ. ఇవన్నీ చెప్పాల్సి కోరుకుంటూ మళ్ళీ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకేదైనా క్లూస్ ఉంటే కూడా చెప్పండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఛేదించే వరకు పోలీసు వ్యవస్థ నిద్రపోదు. వీళ్ళు పట్టుకొని శిక్షిస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. అదే మరిగా ఒక బయట వచ్చి చెప్పలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎస్పీ గారు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు, కాన్ఫిడెన్షియల్ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి గానీ మీరు ఫోన్ చేసి మీకు తెలిసిన సమాచారం తీసుకుంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా బయట పెట్టకుండా మేము పట్టుకునే కార్యక్రమం చేస్తాం. దయచేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు అనౌన్స్ చేస్తాం. ఎస్పీకి చెప్పి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పబ్లిసిటీ ఇస్తాం, అనౌన్స్ చేస్తాం. నేను అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాను. రాజకీయ కోణం, ఇలాంటి వ్యాపారం, ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేకుండా ఉంటే అలాంటివి అన్ని కోణాల్లో ఎగ్జామిన్ చేస్తాం. నేరస్తుల్ని అన్ని కోణాల్లో మనం చూస్తే తప్ప ఒకవేళ వీళ్ళే చేశారా లేకుంటే హైడ్ గుండాస్ అన్నది ఇచ్చారా, అలాంటి ప్రొఫెషనల్స్ అన్నది ఇచ్చారా అనే కోణం కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఏ కోణం కూడా వదిలిపెట్టాం. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడికి వచ్చి చూశానంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వాడు ఈ భూమిలో ఎక్కడ దాంకున్నా ఎక్కడున్నా వాడిని పట్టుకొచ్చే వరకు వదిలిపెట్టని మరొకసారి. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించామని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మీదేవి తెలిపారు. స్థానిక కుప్పంలోని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ ఆవరణలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడి ఈ సందర్భంగా మాట్లాడుతూ 2020 ఫలితాల్లో 600 గాను 594 మార్కులతో సాయి కీర్తన టాపర్గా నిలిచారన్నారు. ప్రతి సబ్జెక్టులోనూ 100కు 100 సాధించడం జరిగిందని ఈ సందర్భంగా అనంతరం విద్యార్థులను అభినందించారు. సార్ టీచర్స్ రండి, 10th క్లాస్ స్టాఫ్ అందరూ రండి. మేడం మీరు రండి, ప్రిన్సిపల్ మేడం రండి. సార్ రండి, ఇటు జరగండి. వాళ్ళు కదా మీకు చెప్పింది. ఇప్పుడు మనకి ఇటు వచ్చాయి మేడం గారు. ఓకే ఒకసారి ఇటు కూడా చూడండి. నేటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో డ్రీమ్ స్కూల్ విద్యార్థులు విజయ దింపుతుని మోగించారు. పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు 65 మంది కాగా దాంట్లో సగం కంటే ఎక్కువ మంది 500 పైన మార్కులు సాధించడం జరిగింది.
అలాగే మాకు చిన్నప్పటి నుంచి గట్టి పునాది ఎప్పటికైనా కానీ నిలబడి ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు చక్కగా మా దగ్గర చదివినటువంటి విద్యార్థులైనటువంటి సాయి కీర్తన దాదాపు నర్సరీ నుంచి నా దగ్గరే చదువుతూ ఉంది మా డ్రీమ్ స్కూల్లోనే. ఆ సాయి కీర్తన అనే పాప ఈరోజు 594 సాధించి విద్యా సంస్థకే మొదటి స్థానంలో నిలబడటం జరిగింది. అలాగే లోషిని కూడా మా దగ్గర 1వ క్లాస్ నుంచి చదువుతూ ఉంది, ఫస్ట్ క్లాస్ నుంచే మా దగ్గర చదువుతూ ఉంది. ఆ పాప కూడా 593 మార్కులతోటి స్కూల్కి సెకండ్ ర్యాంక్లో ఉంది. అలాగే షమ్మ 590 మార్కులు సాధించినటువంటి షమ్మ కూడా నర్సరీ నుంచి డ్రీమ్స్ విద్యా సంస్థలోనే చదువుతూ ఉంది. ఆ పాప కూడా 590 మార్కులతోటి మా విద్యా సంస్థకి 3వ స్థానంలో నిలబడటం అనేది జరిగింది. ఎప్పటికీ కూడా గట్టి పునాది అనేది ఎప్పటికీ కూడా నిలబడి ఉంటుంది. క్రమశిక్షణతోటి, పట్టుదలతోటి, మంచి డెడికేషన్స్ తోటి ఈ విద్యార్థులు ఈ యొక్క ఫలితాలను సాధించడం అనేది జరిగింది. ఇక్కడ డ్రీమ్ స్కూల్లో అతి సాధారణమైనటువంటి విద్యార్థులు, అతి సాధారణమైనటువంటి తల్లిదండ్రులు, ఆ మధ్యతరగతి తల్లిదండ్రుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలండి వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఎంతో చక్కగా చదివి ఎంతో డెడికేషన్ తోటి మేము ఇచ్చినటువంటి ప్రోగ్రాం మొత్తం కూడా చక్కగా రివైజ్ చేసుకుంటూ ఈరోజు 594 సాధించి ఈ యొక్క డ్రీమ్ స్కూల్కే ప్రథమ స్థానంలో నిలబడటం అనేది జరిగింది. పిల్లలు ఎంతో చక్కటి పునాదితోటి మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా చక్కగా ఇచ్చేసుకుంటూ క్రమశిక్షణతో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా చక్కటి పట్టుదలతోటి అలాగే విలువలతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి డ్రీమ్ స్కూల్కే తలమానికంగా నిలబడి ఈ రోజున మేము అనుకున్నటువంటి మా యొక్క పేరుని ఈ యొక్క నగరంలో, ఒంగోలు నగరంలో నిలబెట్టడం అని జరిగింది. అతి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం ఒక డ్రీమ్స్ విద్యా సంస్థకే సాధ్యమని వాళ్ళు నిరూపించారు. డ్రీమ్ స్కూల్లో మమ్మల్ని నమ్మి ఇంత చక్కగా పేరెంట్స్ మా చేతిలో వాళ్ళ విద్యార్థులను పెట్టడం చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ విద్యతో పాటు ఉత్తమ విలువలను కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. పిల్లలకి క్రమశిక్షణ, విలువలతో కూడినటువంటి విద్య ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అనేది నేను చెప్తూ ఉంటాను. ఈ రోజున మనం గమనించినట్టయితే మనకి ఐఐటికి ఆయువు పట్టైనటువంటి ఫిజిక్స్, సైన్స్లో మా పిల్లలు 6 100 మార్క్స్ సాధించడం జరిగింది. 100కి 100 6 రావడం జరిగింది. అలాగే మ్యాథ్స్ కూడా 100 రావడం జరిగింది, తెలుగు రావడం జరిగింది 100, హిందీ వచ్చింది, తర్వాత సైన్స్ సోషల్లో 100 వచ్చాయి. అన్నిట్లో కూడా 100 మార్క్స్ సాధించారు అంటే దానికి కారణం మాత్రం కేవలం మేము ఎంత కష్టపడి డెడికేషన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మాకు తల్లిదండ్రుల సపోర్ట్తో పాటు మా ఉపాధ్యాయుల సపోర్ట్ కూడా ఉండబట్టే ఈ డ్రీమ్స్ విద్యా సంస్థ ఇంత ఉన్నత స్థాయిలో అడుగడుగునా ముందుకి ప్రోగ్రెస్ అంటే ఫలితాల్లో ముందుకు వెళ్తూనే ప్రోగ్రెస్ చూపించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తుంది సార్. థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్మినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. డ్రీమ్స్లోనే చదివాను. ఇంకా 10th వస్తే మేడం చెప్పే ప్రతి ఒక్కటి విన్నాము. మేము మేడమే కాకుండా ఇంకా మా టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇంట్లో నుంచి, ఫ్యామిలీ నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది. ఇంకా మా కష్టం వల్ల కూడా మేము ఇది సాధించగలిగాం ఈరోజు. థ్యాంక్ యూ. నేను ఈ డ్రీమ్ స్కూల్లో 1వ తరగతి నుంచి చదువుతున్నాను. నేను ఇన్ని మార్క్స్ నాకు రావడానికి కారణం మా హెచ్ఎం మేడం ఇంకా మా స్టాఫ్ నన్ను చాలా ప్రోత్సహించారు. దానివల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ది స్టాఫ్, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు 590 మార్క్స్ రావడానికి కూడా కారణం ఈ స్కూలే. హెచ్ఎం మేడంకి చాలా కృతజ్ఞతగా ఉంటాను. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అండ్ అలాగే మార్చ్ 1st వీక్ నాడు యాన్యువల్ డే పెట్టాలనుకొని, కానీ తర్వాత 10th స్టూడెంట్స్ కోసం ఆలోచించి ఆ తర్వాత పెట్టినందుకు చాలా థ్యాంక్స్. మా పాప సాయి కీర్తన ఈ స్కూల్లో ఎంఐ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసింది. చాలా చక్కగా మేడం గారి సపోర్టే మెయిన్ చెప్పాలంటే. నిన్న కూడా అంటుంది, మేడం మా పక్కనే ఉంటారు, మమ్మల్ని బాగా చూసుకునేవారు, ఆమె పక్కనే కూర్చొని చదివించుకునేవారు పిల్లలందరూ. నేను ఇక్కడ వర్క్ చేశాను సార్ ఫస్ట్ నుంచి. కాకపోతే పిల్లల్ని ఎప్పుడు మార్నింగ్ క్లాసు, నైట్ క్లాసు మేడం గారి దగ్గర ఉండేవారు. ఆమె సపోర్ట్ లేదు ఇంత సాధించడం కష్టం ఏదైనా. అదే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. 581 మార్క్స్ తెచ్చుకుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సపోర్ట్గా డ్రీమ్స్ మనశ్వి 4th క్లాస్ నుంచి డ్రీమ్ స్కూల్లో చదువుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా సపోర్ట్గా హెచ్ఎం మేడం చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. తెలుగులో 100 వచ్చినాయి. అది చాలా సంతోషంగా ఉంది. 581 మార్క్స్ టోటల్. సార్ మా పాప నర్సరీ నుంచి డ్రీమ్ స్కూల్లోనే చదువుతుంది. క్షమ ఇన్ని మార్కులు రావడానికి కారణం మా హెచ్ఎం మేడం గారు. థ్యాంక్ యూ సార్.
వచ్చిండే పోయేది కదా, ఏ మార్కులకు వచ్చింది నీకు? ఇంటికి వెళ్ళాలంట అది వస్తున్నా. కంగ్రాట్స్. క్షమా. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యున్నత సాధించి చరిత్ర సృష్టించారని 600కు గాను 590 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో ఇచ్చారని భాష్యం విద్యా సంస్థ CEO శ్రీకృష్ణ గణేష్ తెలిపారు. స్థానిక స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో పాల్గొనమంటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అకాడమిక్ స్టాఫ్ను అభినందించారు. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఉన్న విద్యార్థుల్లో భాష్యం విద్యార్థులకే ప్రకాశం జిల్లా టాప్ మార్క్స్ 588 మార్క్స్ కాలనీ విద్యార్థులు సాధించింది. దాని కూడా ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తున్నాం. సో ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రకాశం జిల్లా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే మొత్తం పరీక్షకు హాజరైన వారు 4 భాష విద్యా సంస్థల నుంచి దానిలో 590 పైగా మార్కులు తెచ్చిన వారు 17 మంది. సో 588. అదేవిధంగా తెలుగులో 20 విద్యార్థులు కంప్యూటర్లో 12 మార్కులు వచ్చినాయి. హిందీలో 6కి 100 మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్లో 99కి 99 మార్కులు 7 విద్యార్థులు వచ్చినాయి. మ్యాథమెటిక్స్లో 51 మెంబర్స్కి 100 వచ్చినాయి. సైన్స్లో 50 మెంబర్స్కి 100 వచ్చినాయి. సోషల్లో 19 మందికి 100 మార్క్స్ తెచ్చుకున్నారు. సో అపూర్వమైన విజయాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఇవాళ ఎస్ఎస్సీ ఫలితాలు అందులో రాష్ట్ర స్థాయిలో కనీవిని రీతిలో 600కి 600 మార్కులు సాధించినటువంటి విద్యార్థి భాష్యం విద్యార్థి కావడం అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్ఎస్సీ ఫలితాల్లో కనుక గమనించినట్లయితే 598 మార్కులు 600కు గాను 598 మార్కులు సాయి సంహిత అనేటటువంటి అమ్మాయి సాధించింది. అలాగే 595 మార్కులతో లాస్యప్రియ అనే అమ్మాయి, 593 కౌశికారెడ్డి, ఈ విధంగా 590 పైచిలకు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 17 మంది భాష్య విద్యార్థులు ప్రకాశం జిల్లా వాసులు కావడం ఎంతో గర్వకారణం. అదేవిధంగా మన ఇక్కడ రామనగర్ భాష్యం నుంచి 130 మంది పరీక్షకు హాజరైతే అందులో 92 మందికి 500 మార్కులు రావడం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. మరి స్కూల్ యావరేజ్ కూడా 515 మార్కులు పైసలకు యావరేజ్ వచ్చింది. ఈ ఇంతటి గణనమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ ఫలితాలకు కారకులైనటువంటి మా అధ్యాపక సిబ్బంది మరి మేము ఒంగోలులో టీడీపీ నేత దారినాజు గురవడంతో ఒక్కసారిగా ఒంగోలు ఉలిక్కిపడింది. స్థానిక మంగమూడంలో తాలూకా పోలీస్ స్టేషన్ కోతవేడి దూరంలో హింస జరగడంతో ప్రజలు భయబంధకు గురయ్యారు. అమ్మనబోడు చెందిన టీడీపీ నేత ముప్పవరం వీరయ్య చౌదరి తన కార్యాలయంలో ఉండగా దొండగులు కత్తులతో నరికి చంపి పారిపోయారు. స్థానికుల సమాచారంతో తాలూకా పోలీసు సంఘటనా స్థలం చేరుకొని విచారించారు. స్థానికుల సమాచారంతో తాలూకా పోలీసులు విచారణ చేపట్టారు.
ఐటీ. వీరన్న చౌదరి ఈజ్ నాగుపులపాడు మండల ఎక్స్ ఎంపీపీ. ఈయన టీడీపీ లీడరు. ఆయన ఈ అపార్ట్మెంట్లో ఆయన బిజినెస్ సంబంధించి వ్యవహారాలు చూసుకుంటున్నారు. 7:30 3-4 స్టాబింగ్ చేయడం, మళ్ళీ 7:36 అంతా కూడా ఇక్కడ నుంచి వాళ్ళు 2 వీలర్స్లో పరారవడం. సో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను చనిపోవడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవరు ఏంటనేది అతనికి ఉన్నటువంటి ఎవరు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. వాటిని వీళ్ళు ఫైండ్ అవుట్. థ్యాంక్ యూ సార్. దీంట్లో ఏమన్నా పొలిటికల్ ఇష్యూస్ దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పటికిప్పుడే ఒక 6 మంది సిఐల్ని అలాగే 10 మంది ఎస్ఐల్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఏరియాలో ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తాం. సో వీ విల్ ఫైండ్ అవుట్ విత్ ఇన్ షార్ట్ టైంలో దీని వెనకాల ఎవరున్నారు, ఏంటి, ఇలా స్టాప్ చేయడం వల్ల అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. కాబట్టి దాన్ని సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వార్త సమాప్తం. నమస్కారం.